అప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట 1,00,000 ఇచ్చేవాళ్ళు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని దాని కింద 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారులకి ఆ రోజుల్లో ఎస్సీ సప్లాను టైం బౌండెడ్గా ఇంప్లిమెంట్ చేయటం మూలన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నక్కానంద బాబు గారు ఉండేవారు. ఆ ఎస్సీ సప్లాన్ ఫండ్స్ మిగిలుండి ఎస్సీ ఎస్టీలకి 1,50,000 ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా మంజూరు చేపిస్తే ఇంకొక 50,000 వాళ్ళకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50,000 అదనంగా కలిపి 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకి. అంటే ఆ విధంగా ప్రోత్సహించి లక్షలాది ఇల్లు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో షీర్వాల్ టెక్నాలజీతో అర్బన్ ప్రాంతాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెంటు ఈ పక్కన మురికివాడలు తయారు చేయడం కన్నా వర్టికల్గా నిర్మాణం చేస్తే వాళ్ళకి కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి వీలవుద్ది, తక్కువ స్థలంలో ఎక్కువ మందికి నిర్మాణం చేయడానికి ఆస్కారం కలుగుద్ది అని చెప్పని టిట్కో ఇళ్ళ అనే కాన్సెప్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.